Yes, is it recorded? Is it Yes, sir. recorded? Yes, okay, Randy. Good morning to all. Good afternoon, sir. Okay, good afternoon all. Okay, and we'll follow along now, okay na? Yes, last class we have discussed about quoting characters, quotation characters, okay na? Quotations. Here there are 4 types of quotation meta characters, okay na? First one is no quotation, nothing but no quote. Next one is single quotation, double quotation. The last one is backslash meta character, okay na? Yes, coming to our first one, already discussed already. No quote. Yes, what is the meaning of this? No quotation. Here in this no quotation, we have writing echo command without quotation. And simply, what is the general format of echo? Echo space double quotation. In the double quotation, string ఉంటుంది కదా? That is a general String. format. Yes, that is a general format. But here no quote. In this here empty echo command space string, there is no quotation. Already చూసామండి. Here there is only one drawback. చెప్పగలరా? There is only one drawback, that is, for example, Spaces are sir. yes, for example, if we give multiple spaces between string, what will be happen? సింగిల్ నో ఏం జరుగుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ నో కొటేషన్లో మనం మల్టిపుల్ స్పేసెస్ ఇచ్చామండి స్ట్రింగ్స్ మధ్యలో. ఆ మల్టిపుల్ స్పేసెస్ని అవాయిడ్ చేసి అది సింగిల్ స్పేస్ మాత్రమే ఇచ్చి Single spaces. దట్ ఈస్ ద ఓన్లీ డ్రాబ్యాక్. రిమైనింగ్ ఆల్ ఆర్ సేమ్ అండి. ఓకేనా? చూడండి ఒకసారి ఎకో స్పేస్ 1, నేను ట్రిపుల్ స్పేసెస్ ఇచ్చాను, 2 ఇచ్చాను, మళ్ళీ ట్రిపుల్ స్పేస్ ఇచ్చాను, 3 ఇచ్చాను, మళ్ళీ ట్రిపుల్ స్పేస్ ఇచ్చాను, 4 ఇచ్చాను. ఒక్కసారి ఎంటర్ ప్రెస్ చేసిన వెంటనే ఏం జరిగింది? హియర్ సిస్టమ్ గేవ్ ఓన్లీ 1 స్పేస్. ఓకేనా? 1 స్పేస్, దట్ ఈస్ ద ఓన్లీ డ్రాబ్యాక్. నేను ఏ ఫార్మాట్లో ప్రింట్ చేయాలనుకున్నానో ఆ ఫార్మాట్లో నో కోడ్ ప్రింట్ చేయలేదండి. ఒక్కసారి ప్రాక్టికల్ చూద్దామండి. yes, open our terminal. Yes, terminal is open. Yes, in this ఏంటండి echo, here no space, here space is there but no quotation అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏం రాద్దామండి? దిస్ ఈజ్ మై నాగుల్ space 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 Meera, multiple spaces I have given, and then Syed, SAYYED. Now enter. చూసారా? నాగుల్ డబుల్ ట్యాప్ ఇచ్చాను, మీరా డబుల్ ట్యాప్ ఇచ్చాను, సయ్యద్. బట్ హియర్ దిస్ నో కొటేషన్ ప్రింట్స్ ఓన్లీ సింగిల్ స్పేస్ మాత్రం ఇచ్చింది. చూసారా? నాగుల్, మీరా, సయ్యద్ అట్లా ఇచ్చిందండి. దట్ ఈస్ ద డ్రాబ్యాక్. ఓకేనా? కమింగ్ టు అవర్ డబుల్ కొటేషన్, నో సింగిల్ కొటేషన్ ఇద్దామండి ఇప్పుడు. ఓకేనా? ఎస్, నో సింగిల్ కొటేషన్. ఎస్, దిస్ ఈజ్ మై సింగిల్ కొటేషన్. దిస్ ఈజ్ మై సింగిల్ కొటేషన్. ఒక్కసారి ప్రింట్ చేద్దామండి. చూసారా? సేమ్ స్పేస్ వచ్చింది చూడండి. నాగుల్ డబుల్ ట్యాప్, మీరా డబుల్ ట్యాప్, సయ్యద్. సో సేమ్ అదే ఫార్మాట్లో ప్రింట్ చేసింది. ఓకేనా? కమింగ్ టు అవర్ డబుల్ కొటేషన్. డబుల్ కొటేషన్ ఈ సేమ్ యాజ్ అవర్ సింగిల్ కొటేషన్. చూద్దామండి. ఎస్, ఓకేనా? ఎస్, సేమ్ ప్రింట్ చేసింది చూడండి. అది కూడా అవుట్పుట్. ఓకేనా? సింగిల్ కొటేషన్ అవుట్పుట్ ఇదండి, నాగుల్, మీరా, సయ్యద్. దాని కింద ఎగ్జాక్ట్గా మళ్ళీ డబుల్ కొటేషన్ కూడా ప్రింట్ చేసింది. సో దిస్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ నో కొటేషన్, సింగిల్ కొటేషన్ యాజ్ వెల్ యాజ్ డబుల్ కొటేషన్. ఓకేనా? దండి, దిస్ ఈస్ అబౌట్. నా నెక్స్ట్ స్టడీకి వెళ్దామండి. ఇక్కడ వేరియబుల్స్ ప్రింట్ చేద్దాం. ఇవన్నీ ఆల్రెడీ చూసింది. ఫర్ ఎగ్జాంపుల్, ఐ ఆమ్ అసైనింగ్ సమ్ వాల్యూ టు సమ్ వేరియబుల్. ఫర్ ఎగ్జాంపుల్ హియర్ ఇన్ దిస్ ఎగ్జాంపుల్ చూడండి, హియర్ a equal to 5. Yes, here there is no data type. Okay, in our shell programming there is no data type. If we want to assign some value to our variable, we can directly assign. We did not ఏంటండి మీరు మెన్షన్ చేయని అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్ అని, ఫర్ ఎగ్జాంపుల్ డబుల్ అని, లేదా ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లోట్ అని, క్యార్ అని, సంథింగ్ ఏదైనా సరే. ఓకేనా? మీరు డేటా టైప్ని మెన్షన్ చేయలేదు. వీ కెన్ డైరెక్ట్లీ ఇనిషియలైజ్ టు ఎనీ వేరియబుల్. ఓకేనా? సో హియర్ ఏంటండి, a equal to 5. ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు ప్రింట్ దిస్ ఏ వాల్యూ, నో కొటేషన్, సింగిల్ కొటేషన్ యాజ్ వెల్ యాజ్ డబుల్ కొటేషన్ ఏమవుతుందో చూద్దామండి. ఓకేనా? ఎస్, ఒకసారి ప్రాక్టికల్ చూద్దామండి. ఫర్ ఎగ్జాంపుల్
I assigned some value and a equal to 10. I can directly assign. Okay, I directly assign something a equal to 10. Yes, so here 10 value is assigned to my a. Nothing but a is stored some 10 value. Okay na? ఎప్పుడు దాకండి till my terminal exit the system. సో ఎగ్జిట్ అయ్యేదాకా టెర్మినల్ ఎగ్జిట్ అయ్యేదాకా లేదా ఇంకొక కండిషన్ ఉంది, లేదా ఏకి ఇంకొక వాల్యూ అసైన్ చేసేదాకా కదా, రీ అసైన్ చేసేదాకా ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఎస్ ఎకో స్పేస్ ఫర్ ఎగ్జాంపుల్ నో కొటేషన్ ఏమవుతుంది చూద్దాం. ఓకేనా, ఇఫ్ యూ వాంట్ టు ప్రింట్ సింగిల్ కొటేషన్ ఇద్దాం, డబుల్ కొటేషన్ ఇద్దాం, యాజ్ వెల్ యాజ్ నో కొటేషన్ ఇద్దామండి. అసలు ఏమవుతుంది చూద్దాం ఇక్కడ. ఓకేనా, సో మనం ఏలో ఉన్న వాల్యూని ప్రింట్ చేయాలంటే మీరు డాలర్ని యూజ్ చేయాలండి. ఓకేనా, డాలర్ని యూజ్ చేయాలి. చూడండి ఆల్రెడీ మనం యూజ్ చూసాం. అదిగోండి డాలర్ ఏ, నో కొటేషన్. ఎస్, ఏ ఈజ్ ప్రింటెడ్ కదా, ఏ వాల్యూ ఈజ్ ప్రింటెడ్, ఏ ఈజ్ నాట్ ప్రింటెడ్ బట్ ఏ వాల్యూ ఈజ్ ప్రింటెడ్. ఫర్ ఎగ్జాంపుల్ సింగిల్ కొటేషన్ ఇద్దాం, ఏమవుతుంది చూద్దాం. చూడండి, ఇవన్నీ మీరు ప్రోగ్రామ్స్లో యూజ్ చేస్తారు. ఓకేనా, ఇవి తెలియకుండా మీరు ప్రోగ్రామ్స్లో యూజ్ చేయలేరు. ఎస్, దిస్ ఇస్ మై సింగిల్ కొటేషన్. ఏం జరుగుతుందంటారు? $A ప్రింట్ అయింది సార్. $A ప్రింట్ అవుతుంది. ఎస్, $A. దట్ మీన్స్ సింగిల్ కొటేషన్ మీన్స్ మీరు ఏదైతే స్ట్రింగ్ రాశారో ఆ స్ట్రింగ్ యాక్చువల్లీ మీరేమో నో కొటేషన్ యూజ్ చేస్తేనేమో ఏ ప్రింట్ అవట్లా, ఏలో ఉన్న వాల్యూని ప్రింట్ చేసింది. అదే సింగిల్ కొటేషన్ యూజ్ చేస్తేనేమో ఇది కన్సిడర్ చేస్తుంది. అది గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్, అది స్ట్రింగ్ గా కన్సిడర్ చేసింది. అదండి. సో మరి డబుల్ కొటేషన్ ఏం జరుగుతుంది చూద్దాం. డబుల్ కొటేషన్ చూసారా? చూసాం సార్, 10 ప్రింట్ అయ్యింది వాల్యూ. సో డబుల్ కొటేషన్ మీన్స్ దట్ ఈస్ నాట్ ఏ స్ట్రింగ్, దట్ ఈస్ ఏ వేరియబుల్ లాగా కన్సిడర్ చేసి అది కూడా దాంట్లో ఉన్న వాల్యూని ప్రింట్ చేస్తుంది. ఓకేనా, అదండి. ఫర్ ఎగ్జాంపుల్ ఐ కెన్ ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ ఏ ఈక్వల్ టు స్టార్ ఇచ్చానండి ఈసారి. ఇప్పుడు ఏలో ఎంత ఉంది వాల్యూ? ఇప్పుడు ఏలో ఎంత వాల్యూ ఉంది చెప్పగలరా? ఎగ్జాక్ట్గా కరెక్ట్గా చెప్పండి, గ్యారంటీగా రాంగ్ చెబుతారు మీరు. ఇప్పుడు ఏలో ఎంత వాల్యూ ఉంది? ఏం వాల్యూ ఉంది? ఫైల్స్, ప్రాంప్ట్ లో ఉన్న ఫైల్స్ అన్ని ఉన్నాయి సార్ దాంట్లో. ప్రాంప్ట్ లో ఉన్న ఫైల్స్ అన్ని ఉన్నాయి సార్ దాంట్లో. స్టార్ అంటే మొన్న చూసాం కదా సార్. yes, for example I am assigning something not symbol అంటే ఏ కి సంబంధించిన ఎన్ని వస్తాయి సార్? yes, ఓకేనా. నో అదిగోండి, ఇప్పుడు ఏలో ఏముంది? ఇప్పుడు నాట్ సింబల్ 10 ఉండదండి. ఓకేనా, మీరు రీఅసైన్ చేశారు. రీఅసైన్ మీన్స్ లీస్ట్ రీసెంట్లీ యూజ్డ్. ఓకేనా, అప్డేట్ అయింది. లీస్ట్ రీసెంట్, ఇది ఒక మెథడ్ ని ఫాలో అవుతుంది. లీస్ట్ రీసెంట్లీ యూజ్డ్ నథింగ్ బట్ ప్రీవియస్ యూజ్ చేసిన తర్వాత సంగతి. ఇప్పుడు ప్రజెంట్ ఏదైతే అసైన్ చేశారో దాన్ని మాత్రం స్టోర్ చేసుకుంది. చూద్దాం ఏమవుతుందో. ఓకేనా, అదిగోండి నో కొటేషన్, సింగిల్ కొటేషన్, డబుల్ కొటేషన్. ఏమైందండి ఇక్కడ? ఎస్, ఎగ్జాక్ట్గా వచ్చింది కరెక్ట్గానే. నో కొటేషన్ ఏమైంది? ఎస్, దాంట్లో ఉన్న వాల్యూ ప్రింట్ అయింది. సింగిల్ కొటేషన్ స్ట్రింగ్ లాగా ప్రింట్ అయింది. మరి డబుల్ కొటేషన్ దాంట్లో ఉన్న వాల్యూ ప్రింట్ అయింది. దిస్ ఈజ్ అబౌట్ మెయిన్ డిఫరెన్సెస్ బిట్వీన్ ఏంటండి నో కొటేషన్, సింగిల్ కొటేషన్ యాజ్ వెల్ యాజ్ డబుల్ కొటేషన్ ఫర్ ది వేరియబుల్స్. ఓకేనా, ఫర్ ది వేరియబుల్స్. ఇఫ్ యూ వాంట్ టు ప్రింట్ సమ్ స్ట్రింగ్, అప్పుడు ఏం జరుగుతుంది? ఇది వేరియబుల్ సంగతి. స్ట్రింగ్ సంగతి మనం ఆల్రెడీ చూసాంగా. స్ట్రింగ్ అయితేనేమో ఏం జరుగుతుంది? నో కొటేషన్ అయితేనేమో స్పేసెస్ ని ఎలిమినేట్ చేస్తుంది. సింగిల్ కొటేషన్ అయితేనేమో మీరు ఎట్లా అయితే ఇచ్చారో అట్లాగే ప్రింట్ అవుతుంది. డబుల్ కొటేషన్ అయినా సేమ్ అట్లాగే ప్రింట్ అవుతుంది. చూసారా ఇక్కడ ఆపరేషన్ చూసారా? మనం వేరియబుల్ లాగా ప్రింట్ చేయాలంటేనేమో సింగిల్ కొటేషన్ డబుల్ కొటేషన్స్ ఆర్ సేమ్ కదా, బట్ స్ట్రింగ్ మరి స్ట్రింగ్ ఇస్తేనేమో సింగిల్ కొటేషన్ డబుల్ కొటేషన్స్ ఆర్ సేమ్ కదా. అది మీరు మెయిన్ అండి. ఒకసారి మళ్ళీ గుర్తుంచుకొని మళ్ళీ కన్ఫ్యూజ్ అవుదండి. మనం స్ట్రింగ్ ని ప్రింట్ చేయాలంటే ఏం జరుగుతుందంట? సింగిల్ కొటేషన్ డబుల్ కొటేషన్స్ ఆర్ యాక్టింగ్ యాజ్ సేమ్. బట్ ఇఫ్ యూ వాంట్ టు ప్రింట్ సమ్ వేరియబుల్ అప్పుడు ఏమవుతుంది? నో కొటేషన్ డబుల్ కొటేషన్స్ ఆర్ సేమ్ కదా. yes sir yes, leave that. ఓకేనా, కమింగ్ టు అవర్ స్లైడ్ మళ్ళీ వెళ్దామండి. ఓకేనా, సో దిస్ ఈజ్ అబౌట్ సేమ్. ఇప్పుడు మనం చెప్పిన కహాని మొత్తం ఇక్కడ రాసామండి. చూడండి ఒకసారి. సింగిల్ కొటేషన్ ఇస్తేనేమో సేమ్ స్ట్రింగ్ లాగా కన్సిడర్ చేస్తుంది. డబుల్ కొటేషన్ ఇస్తేనేమో దాంట్లో ఉన్న వాల్యూని ప్రింట్ చేస్తుంది. నో ఇక్కడ ఏం జరిగింది చూడండి ఒకసారి. ఫర్ ఎగ్జాంపుల్ సమ్ వాల్యూని అసైన్ చేశాను, సేమ్ సింగిల్ కొటేషన్ డబుల్ కొటేషన్ మెన్షన్ చేశాను. ఓకేనా, అది కూడా డబుల్ కొటేషన్ స్ట్రింగ్ కూడా యాజ్ యూజువల్ గా ప్రింట్ అవుతుంది. ఓకేనా, చెప్పండి సార్. నిన్న ఓఎస్ క్లాస్ చెప్తా మేడం ఎల్ఎస్ వాడతారు సార్, సంథింగ్ ఫైల్స్ అన్ని తెలుసుకోవడానికి. కానీ ఎల్ఎస్ ఫుల్ ఫామ్ చెప్పారు సార్. ఏంటో లిస్ట్ అండి.
ఎల్ఎస్ అంటే లిస్ట్ వస్తా సంథింగ్ చెప్తారు గుర్తు రావట్లేదు. చెప్పండి ఏంటో అది. అదిగోండి దీన్ని అడుగుదాం ఏముంది అక్కడ. అదండి ఎల్ఎస్ స్టాండ్స్ ఫర్ లిస్ట్. ఓకేనా, ఎల్ఎస్ అంటే లిస్ట్ అండి. ఇక్కడ ఇచ్చింది చూడండి, మన మ్యానే ఇచ్చింది, మనం కాదు. ఓకే. సో మేడం ఏం చూస్తే అది చెప్పండి. ఓకేనా, అప్డేట్ ఉన్నారేమో మేడం. ఓకేనా, సో ఎందుకు మనం గూగుల్లో ఉండండి ఇప్పుడే. ఓకేనా, ఎస్ ఎల్ఎస్ స్టాండ్స్ ఫర్. ఓకేనా, ఎల్ఎస్ మేడం లాంగ్ లిస్ట్ అని చెప్పారు సార్. లాంగ్ లిస్ట్ అని చెప్పారా? అడుగుదాం ఏముంది. అంటే ఎల్ఎస్ మైనస్ ఎల్ ఫైల్ నేమ్ యూజ్ చేస్తాం కదా సార్, అక్కడ ఎల్ అనేది మైనస్ లాంగ్ లిస్ట్ అని చెప్పారు. సో ఆప్షన్స్ ని ఎస్. ఓకేనా, దీంట్లో టైప్స్ ఉంటాయా సార్? అది లేదండి, అదిగో చూసారా, ఎల్ఎస్ స్టాండ్స్ ఫర్ లిస్ట్. గూగుల్ని అడిగాను చూడండి ఒకసారి. ఎల్ఎస్ స్టాండ్స్ ఫర్, అదిగోండి నా కర్సర్ చూడండి ఒకసారి, నా కర్సర్ చూడండి ఒకసారి. ఓకేనా, ఎల్ఎస్ స్టాండ్స్ ఫర్ లిస్ట్. ఓకేనా, అది ఇక్కడ చూడండి ఎల్ఎస్ అదిగోండి దాని గురించి లిస్ట్. ఓకేనా, టైప్స్ ఉంటాయి సార్ దీంట్లో కూడా. అయితే టైప్స్ కాదండి, టైప్స్ కాదు ఇక్కడ, ఆప్షన్స్ ఉన్నాయి కదా. ఎల్ఎస్ మైనస్ ఏ, ఎల్ఎస్ మైనస్ ఆర్, ఎల్ఎస్ మైనస్ సంథింగ్ చెప్పాను కదా ఆప్షన్స్ అని. ఆప్షన్ మీనింగ్స్ చెప్పుకుంటారండి. ఫర్ ఎగ్జాంపుల్ అడుగుదాం చూడండి, ఎల్ఎస్ మైనస్ ఎల్ అడిగింది మేడం. అదేనా చెప్పింది మేడం గారు? అదిగోండి లిస్ట్ సిగ్మెంట్. సో సిగ్మెంట్ అన్న ఆప్షన్ ఒకటేనండి. ఎస్. ఓకేనా, హిస్టరీ నో ఎల్ఎస్ స్టాండ్స్ ఫర్ లిస్ట్ సిగ్మెంట్ అన్నారా? లాంగ్ లిస్ట్ అని చెప్పారు సార్. మైనస్ ఎల్ దగ్గర ఉన్న ఎల్ ని లాంగ్ లిస్ట్ అని చెప్పారు. ఓకే అండి, అవ్వచ్చు, కానీ ఇక్కడేం చూపించలేదు. ఓకేనా, ఓకే ప్రాబ్లం లేదండి. సో ఎల్ఎస్ స్టాండ్స్ ఫర్ లిస్టే. ఓకేనా, దేర్ ఇస్ నో డౌట్. సో ఆప్షన్స్ ఉంటాయి కదా మనకి, ఒకసారి చూడండి ఎల్ఎస్ అడుగుదాం చూడండి. ఇదిగోండి ఎల్ఎస్లో ఏమి ఉన్నాయంటే అడుగుని, మైనస్ ఏ, మైనస్ స్మాల్ ఏ, మైనస్ క్యాపిటల్ ఏ, మైనస్ బి, మైనస్ సి. డిపెండ్స్ అపాన్ అవర్ ఆపరేషన్. మనం ఏది కావాలంటే అది యూజ్ చేసుకుంటాం. మనం ఎన్ని యూజ్ చేసాం చెప్పగలరా ఒకసారి? ఎల్ఎస్లో మనం ఏమి యూజ్ చేసాం ఇప్పుడు దాకా? ఎల్ఎస్ మైనస్ ఎల్ యూజ్ చేసాం కదా. సో ఎల్ఎస్ మైనస్ ఎల్ ఎందుకండి? పర్మిషన్. సింప్లీ పర్మిషన్స్ అన్నా ఇంకేమైనా ఐనోట్స్ కాదు. సింప్లీ మనం ఒక ఫైల్ యొక్క ప్రాపర్టీస్ ని లేదా ఫైల్ యొక్క మొత్తం డిస్క్రిప్షన్ మీన్స్ అది ఎప్పుడు క్రియేట్ చేశారు, ఎప్పుడు పర్మిషన్ డిఫైన్ చేశారు, దాంట్లో ఉన్న స్పేస్ ఎంత యూటిలైజ్ చేశారు, సంథింగ్ దీస్ ఆల్ ఇన్ఫర్మేషన్ ఈజ్ స్టోర్డ్ ఇన్ అవర్ ఐనోట్స్. సో సింప్లీ ఇఫ్ యూ వాంట్ టు డిస్ప్లే దట్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏం చేస్తాం? ఎల్ఎస్ మైనస్ ఎల్ ఇస్తాం. ఓకేనా, ఒకసారి ఇద్దాం చూడండి మనం. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటండి, ఎల్ఎస్ చేయండి ఒకసారి ఏదైనా ఏ ఫైల్ F2 గురించి ఇద్దామండి. ఓకేనా, ఎల్ఎస్ మైనస్ ఎల్ F2 అదిగోండి. సో దీస్ సింగిల్ లైన్ ఇండికేట్స్ ఐనోడ్స్. ఓకేనా, అదిగోండి ఇది ఫైల్ అంట. సో ఎంటీగా ఉంది కాబట్టి ఫైల్ అంట. ఇవన్నీ పర్మిషన్స్. ఓకేనా, ఇక్కడ లింక్స్ ఉన్నాయంట, ఒకటే ఉందంట. సో క్రియేట్ చేసింది ఎవరంట? నాగులంట. ఓకేనా, మరి గ్రూప్ ఎవరంట? నాగులేనంట. ఓకేనా, మరి దాంట్లో ఏముంది? ఏం లేవు, స్పేస్ దేర్ ఈజ్ నో. ఓకే, నథింగ్ బట్ దిస్ ఈజ్ ఎంటీ. ఓకేనా, సో ఎప్పుడు క్రియేట్ చేశారు? సంథింగ్ September 12 అంట. ఓకేనా, ఎప్పుడు? 9/6 కంట. ఓకేనా, సో F2. సో దీస్ ఆల్ ఆర్ నథింగ్ బట్ ఐనోడ్స్. ఓకేనా, సో సింప్లీ మనం ఈ విధంగా డిఫైన్ చేసుకోవచ్చు అండి. ఒక్కసారి ఇంకోటి చెబుతానండి మీకు. ఎల్ఎస్ మైనస్ ఏ ఇద్దామండి. టాపిక్ వచ్చింది కాబట్టి చెబుతున్నాను. ఓకేనా, ఒక్కసారి చూడండి, ఇంకే కొత్తవి వచ్చినాయి చూడండి. డాటు, డబుల్ డాటు. ఓకేనా, డాట్ ఏ సంథింగ్ SWO వచ్చినాయా? సో ఎల్ఎస్ మైనస్ ఏ దట్ మీన్స్ హిడెన్ ఫైల్స్ ని కూడా చూపిస్తుందండి. అది సిస్టమ్ హిడెన్ ఫైల్స్ కొన్ని ఉంటాయి కదా, అంటే మనకు కనిపించండి అసలు వాటితో మనకు అవసరమే లేదు. సిస్టమ్ హిడెన్ ఫైల్స్ ని కూడా చూపిస్తుంది ఎల్ఎస్ మైనస్ ఏ పారామీటర్. ఓకేనా, అది మనకు కావాల్సినవి ఉంటాయి. ఓకేనా, మన కాంటెక్స్ట్ ని బట్టి, మనం యూజ్ చేసేదాన్ని బట్టి మనం ఏవో కొన్నిటి యూజ్ చేసుకుంటూ ఉంటామండి. ఓకేనా, సో దోస్ ఆల్ ఆర్ నథింగ్ బట్ ఆప్షన్స్ అనమాట. ఓకేనా, దట్ ఈస్ ఎల్ఎస్ లిస్ట్. కమింగ్ టు అవర్ టాపిక్ అండి, ఒకసారి క్లియర్ చేద్దాం. ఇక్కడ అబ్రివేషన్స్ చాలా ఉంటాయండి. ఓకేనా, ఎందుకు అంటే నేను ఫస్ట్ యూనిట్లోనే చెప్పాను ఏమని, లైనెక్స్ ఏ ఒక్కడిది కాదని చెప్పాను కదా. లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ ఏ ఒక్కడిది కాదు, అందరిది. నథింగ్ బట్ దట్ ఈజ్ ఓపెన్ సోర్స్. ఓపెన్ సోర్స్ మీన్స్ ఎవరైనా డిజైన్ చేయొచ్చు అండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఉబుంటు ఉంది కదా,
ఆ ఉబుంటును కాపీ చేసుకొని సంథింగ్ అదిగోండి నాగుల్ 3 అని డిఫైన్ చేసుకోవచ్చు, నా ఇష్టం వచ్చింది. ఓకేనా. మొన్నే ఒక రీసెంట్గా ఆపరేటింగ్ సిస్టమ్ డిజైన్ చేశానండి, కాలా అంట, కాలా లైనెక్స్. కాలా అంటే నలుపు, ఓకేనా, కాలా లైనెక్స్. సో ఒక కాళీనా కాళీనా కాలానా కళి సార్ అదండి సార్ కళి, ఎస్ కళి, కళి కాలా సంథింగ్ గూగుల్లో సెర్చ్ చేయండి మీకు తెలుస్తుంది. అది మీకు స్నేక్ లాగా ఉంటుంది, డ్రాగన్ లాగా. సో అది వేరే ఎవరో డిఫైన్ చేసుకున్నారు. బాస్ గురించి చూసారా, బిఓఎస్ లైనెక్స్, బాస్ లైనెక్స్ అండి, విన్నారు ఎప్పుడైనా మీరు? బాస్ లైనెక్స్, బిఓఎస్ మీన్స్ భారత్ ఆపరేటింగ్ సిస్టమ్ అండి. ఓకే, మనోళ్ళే కనిపెట్టింది, ఐఐటి వాళ్ళు కనిపెట్టారు దాన్ని. ఓకేనా. దీన్ని ఫెడోరాని చూసి ఆ ఫెడోరాకు తగ్గట్టుగానే బిఓఎస్ బాస్ ఆపరేటింగ్ సిస్టమ్ అండి, భారత్ ఆపరేటింగ్ సిస్టమ్. సో ఎవరైనా డిజైన్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు వాళ్ళ నుంచి నేను డిజైన్ చేసినప్పుడు నేను ఆ కమాండ్కి నా పేరు ఇచ్చుకుంటాను. మీన్స్ నా పేరు అంటే మీనింగ్ ఏంటి, నా ఓన్ డెఫినేషన్ ఇచ్చుకుంటానండి, ఎల్ఎస్ అంటే లిస్ట్ కాదు, లిస్ట్ అని ఫర్ ఎగ్జాంపుల్ ఈవెంట్ వాడు చెప్పాను అనుకోండి, నా ఓన్గా ఇచ్చుకుంటాను. ఆ లిస్ట్ అంటే సంథింగ్ వేరే నేమ్ అని ఎట్లా యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా. సో ఆపరేషన్ ఈ సేమ్గా వస్తూ ఉండాలండి. ఇక్కడ ఆపరేషన్ అంటే ఏంటి, మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఎల్ఎస్ అంటే ఎల్ఎస్ సంబంధించిన సంథింగ్ ఫైల్స్ డైరెక్టరీస్ వస్తూ ఉండాలి, ఆపరేషన్ వస్తూ ఉండాలి. దాని మీనింగ్ ఏదైనా పెట్టుకోవచ్చు, ఏ డిస్ట్రిబ్యూషన్ వాళ్ళైనా సరే, నథింగ్ ఏ కంపెనీ వాళ్ళైనా సరే. ఓకేనా, అదండి. సో దిస్ ఈజ్ అబౌట్ ఓపెన్ సోర్స్, లీవ్ దట్. ఓకేనా. ఎస్, కమింగ్ టు అవర్ నెక్స్ట్ టాపిక్ అండి. ఎస్, దిస్ ఈజ్ ఆల్రెడీ కంప్లీటెడ్. నెక్స్ట్ వన్, కమింగ్ టు అవర్ fourth one, that is backslash. Yes, what is the meaning of backslash? చెప్పండి. Here backslash is another type of meta character. మరి ఏ విధంగా వర్క్ చేస్తుంది ఇది చూద్దాం. ఓకేనా. ఎస్, సింటాక్స్ ఈజ్ అదిగోండి, ఎకో బ్యాక్స్లాష్ స్టార్. దట్ మీన్స్ ఈ ప్రింట్స్ ఏం ప్రింట్ అవుతుంది చూద్దామండి ఇక్కడ. ఎస్, ఏలో ఏ వాల్యూ ఉందో చెప్పగలరా ఇప్పుడు? ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈక్వల్ టు 10 ఇస్తానండి, మళ్ళీ a equal to 10. okay na. And now for example echo no quotation iddamandi, echo $10. yes, ఏమైనా జీరో వచ్చింది ఏమి ఇక్కడ, డాలర్ ఏ కదా సార్, డాలర్ ఏ కదూ. ఎస్ ఎస్, నెక్స్ట్ క్లాస్ ఇదేనండి. ఓకేనా. నెక్స్ట్ క్లాస్ ఎకో $10 ఇద్దాం, ఏమవుతుంది చూద్దాం. ఓకే, నెక్స్ట్ క్లాస్ అదే అనమాట, పర్వాలేదండి. ఎకో $A, now single quotation. yes, ఏం జరిగింది చూడండి, now double quotation. ఓకేనా. now ఏమిద్దాం, ఏంటండి, బ్యాక్ స్లాష్ రావట్లేదు, బ్యాక్ స్లాష్. నో, ఇది కాదండి బ్యాక్ స్లాష్. వేర్ ఈజ్ బ్యాక్ స్లాష్? ఎస్, నో బ్యాక్ స్లాష్, నో, ఏదండి బ్యాక్ స్లాష్? ఎస్, దిస్ ఈజ్ బ్యాక్ స్లాష్. ఓకేనా. బ్యాక్ స్లాష్ $A. ఇప్పుడు డిఫరెన్స్ చూడండి, 4 ఫార్మాట్స్ ఇక్కడ ఉన్నాయి. ఓకేనా, 4 ఫార్మాట్స్ ఇక్కడ ఉన్నాయండి. ఎస్, quotation meta characters. There are 4 types of quotation characters. First one is no quotation, single quotation, double quotation, as well as backslash. So backslash is same as చెప్పగలరా ఇప్పుడు? backslash is same as సింగిల్ కోట్. backslash is same as single quotation for variables. మరి స్ట్రింగ్ ఏమవుతుంది చూద్దాం. ఫర్ వేరియబుల్స్ అండి, మరి స్ట్రింగ్ ఏమవుతుంది చూద్దాం. ఎకో బ్యాక్ స్లాష్ ఫర్ ఎగ్జాంపుల్ అది కూడా నాగులు అంట, స్పేస్ మీరా. ఎస్, ఇక్కడ ఏం జరిగిందో చూడండి. ఇన్ దిస్ కాంటెక్స్ట్ ఏం జరిగింది, నో కొటేషన్ లాగా వచ్చేసింది. ఓకేనా. సింప్లీ ఏంటండి, హియర్ బ్యాక్ స్లాష్ ఏంటంటే బ్యాక్ స్లాష్ ఫర్ ప్రింట్ వేరియబుల్, for printing variables it is single quotation, but for string అయ్యో 503 మీరు తాగుతారో సైలెంట్ గా ఉండండి. ఓకే,
ఫైవ్ నాట్ త్రీ అవి మీకు నచ్చవా? ఎస్ ఏమిటండి బ్యాక్ స్లాష్ ఏ ఫర్ వేరియబుల్స్ ఏం జరిగింది ఇక్కడ వాడుకుంటే మంచిది అయ్యా ఎవరైనా 503కి చెప్పండి సైలెంట్ అవ్వమని. ఎస్ ఓకేనండి. ఫర్ వేరియబుల్స్ ఏం జరిగింది ఇట్ ఈస్ సేమ్ యాజ్ నో కొటేషన్, బట్ ఫర్ స్ట్రింగ్ ఇట్ ఈస్ యాక్టింగ్ యాజ్ సేమ్ యాజ్ ఏం జరిగింది చెప్పండి. నో కొటేట్ లాగా ఏంటండి సింగిల్ కొటేట్ లాగా సార్. వేరియబుల్ కేమ్ సింగిల్ కొటేట్ లాగా. yes ఓకేనా వేరియబుల్ ఏమో నో కొటేట్. yes ఓకేనా. సో దిస్ ఈజ్ అబౌట్ అవర్ ఏంటండి దిస్ ఈజ్ అబౌట్ అవర్ కొటేషన్ క్యారెక్టర్స్ అదండి. బ్యాక్ స్లాష్. yes ఓకేనా. సో మీరు ప్రోగ్రామ్స్ లో మీకు ఏ విధంగా కావాలో సార్ అప్పుడు బ్లాక్ స్లాష్ ముందు సింగిల్ కోటెట్స్ లో డాలర్ చేస్తే yes ఇద్దాం. చూడండి ఏముంది మన డౌట్ ఎందుకు అప్లై చేయటం ఇక్కడ. yes ఏంటండి ఎక్కువ ఏమి ఇద్దాం చెప్పండి. స్ట్రింగ్ ఇద్దామా క్యారెక్టర్ వేరియబుల్ ఇద్దామా? వేరియబుల్ సార్. రెండు ఇచ్చి చూద్దాం ఏమిద్దాం. ఓకేనా రెండు ఇద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏం జరిగిందండి డబుల్ కొటేషన్ సింగిల్ కొటేషన్ చెప్పండి. సింగిల్ ఉంది సార్. సింగిల్ కొటేషన్ నౌ బ్యాక్ స్లాష్ సింగిల్ కొటేషన్ ఎండ్. ఇప్పుడు ఏం జరుగుతుంది ఎవరు చెప్పగలరా? ప్రింట్ అయ్యింది సార్. బ్లాక్ స్లాష్ ఏ ప్రింట్ అయ్యింది. బ్యాక్ స్లాష్ ఏ ప్రింట్ అయ్యింది. సో దిస్ ఈజ్ ట్రీటెడ్ యాజ్ ఎ స్ట్రింగ్. అలాగా సార్. బ్యాక్ స్లాష్ సింగిల్ కొటేట్స్ లో ఏవండి ఉండండి తీసేద్దాం దీన్ని. సో నౌ ఇక్కడ ఇద్దామంటారా? నౌ ఇప్పుడేమవుతుంది చూడండి ఒకసారి. అదే చూడాలి సార్. ఇగో చూడండి ఇన్పుట్ తీసుకుంటుంది అది. ఇన్పుట్ తీసుకుంటుంది. డాలర్ ఇవ్వండి సార్. అప్పుడు డాలర్ ఏ ఇవ్వండి. అదిగోండి ఎంత క్యారెక్టర్స్ మీకు ఇన్పుట్ తీసుకుంటూనే ఉంటుంది. ఇన్పుట్ లోకి వెళ్ళిపోయింది అది. సో ఐ వాంట్ టు టెర్మినేట్. ఎట్లా టెర్మినేట్ చేద్దాం చెప్పండి. కమాండ్ చెప్పాను ఆల్రెడీ. కంట్రోల్ డి తీసుకోవట్లేదండి. కంట్రోల్ సి. ఓకేనా ఇట్లా కూడా వాడుకోవచ్చు సార్. అయితే ఇన్పుట్ గా ఇది కూడా వాడుకోవచ్చు. ఇది కూడా యూజ్ చేసుకోవచ్చు అండి. ఇంకోటి మీరు కంట్రోల్ డి ఎప్పుడు ఇస్తారు? అసలు మనం ఎక్కడ ఇచ్చాము నేమ్ ఏం క్రియేట్ అవ్వదు. చూడండి ఏం క్రియేట్ అవ్వదు. అనుకోండి ఏం క్రియేట్ అయింది మన నేమ్ ఇవ్వలేదు కదా. ఏ ఆల్రెడీ ఎప్పుడో క్రియేట్ చేసింది. ఆల్రెడీ ఎప్పుడో క్రియేట్ చేసింది అది. ఒకసారి ఎప్పుడో క్రియేట్ చేసింది ఒకసారి చూద్దాం. -l చూడండి. -l ఏ అదిగోండి ఎప్పుడో క్రియేట్ చేసింది అది. ఎప్పుడు సెప్టెంబర్ 10th 11/7 క్రియేట్ చేసింది. ఏవై ఉండదు కదా సార్? లేదండి అది క్యాట్ ఏమి ఇంకా ఏ ఆల్రెడీ ఇదిగోండి ఏ ఎంటీ అంట. దాంట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ చూద్దాం అనుకుంటున్నారు మీరు. అది ఎంటీ అని చూపించింది. అది చూడండి లేదు మన డౌట్ వద్దండి ఎందుకు వచ్చింది వాళ్ళ. ఓకే మన సిస్టమ్ అసలు నమ్మకూడదు. చూడండి క్యాట్ ఏ అదిగోండి ఏం లేదు అక్కడ. ఓకేనా ఇప్పుడు ఏమంటారు సార్? ఎక్కువ బ్యాక్ స్లాష్ సింగిల్ కోటెట్స్ డాలర్ ఏ. ఎక్కువ బ్యాక్ స్లాష్ సింగిల్ కోటెట్స్ లో డాలర్ ఏ. సింగిల్ కొటేషన్స్ లో డాలర్ ఏ. ఓకేనా ఇదేగా మీ డౌట్? ఎస్ సార్. అదిగో ఇన్పుట్ సేమ్ యాజ్ ఇన్పుట్ అదండి. డబుల్ కోటెట్స్ లైన్ అంతే తీసుకుంటుంది. చూడండి ఒకసారి చూద్దాం అది కూడా. సో మొత్తం పోయిందిగా ఇది. ఎస్ నో అది వస్తే ఇక్కడ ఇన్పుట్గా తీసుకుంటుంది ఎంటీగా తీసుకుంటుందండి. సో చెప్పండి మళ్ళీ కమాండ్. ఎకో బ్యాక్ స్లాష్ డబుల్ కోటెట్స్ డాలర్ డబుల్ కొటేషన్స్ డాలర్ ఏ. దెన్ చూసారా? ఓకే సార్. అదండి అసలు సింటాక్స్ మనం యూజ్ చేయము అసలు. ఓకేనా మనం యూజ్ చేసేది ఏమిటా అంటే నో కొటేషన్ ఆర్ డబుల్ కొటేషన్. ఈ రెండే, ఇంకేం యూజ్ చేయం ప్రోగ్రామ్స్ లో. మోస్ట్ ప్రాబబ్లీ సార్ ఇప్పుడు బ్యాక్ స్లాష్ సపోజ్ బ్లాక్ స్లాష్ ఏ తీసుకున్నాం కదా సార్. ఏ తీసుకుంటే అక్కడ మామూలు ప్రింట్ అయింది. బ్యాక్ స్లాష్ చేస్తే చూడండి ఎకో అప్లై చేద్దాం. ఎకో ఏమిటండి డబుల్ బ్యాక్ స్లాష్ అదిగోండి. దిస్ ఈస్ కామెంట్ యాక్చువల్ చెప్పండి. ఇప్పుడు ఏనా నో డాలర్ ఏనా
$A సార్ వాల్యూ కావాలి. $A. అదిగోండి 10 ప్రింట్ అయింది, నథింగ్ బట్ వాల్యూ ప్రింట్ అయింది. సింప్లీ అక్కడ ఎట్లా తీసుకుంది ఇప్పుడు, అక్కడ సింగిల్ కోటెడ్ అయింది కదా సార్, అందుకని. ఎస్ అదండి. ఓకేనా, అదండి. ఓకే సార్. ఒకసారి చూసుకుంటాం మన LS minus A హిడెన్ ఫైల్స్ చూపిస్తుంది కదా. అవునండి, అదిగోండి హిడెన్ ఫైల్స్ వచ్చినాయి చూడండి. హిడెన్ ఫైల్ చేయాలంటే ఎలా సార్? హిడెన్ ఫైల్స్ హిడెన్ ఫైల్స్ ని ఏదైనా క్రియేట్ చేస్తారు. -A తో క్రియేట్ చేద్దాం చూడండి ఒకసారి. ఎగ్జాంపుల్ టచ్ తోనండి, ఓకేనా. చూడండి టచ్ -A. ఫర్ ఎగ్జాంపుల్ ఫైల్ నేమ్ ఏమిద్దాం, AA ఇద్దాం. AA ఫైల్ ఈస్ క్రియేటెడ్ కదా, రెస్పాండ్ అవుతున్నారా? ఎస్ సార్. ఇప్పుడు LS ఇద్దాం. LS AA కనిపిస్తుందిగా, LS చేస్తే యాక్చువల్గా AA కనిపించకూడదు. ఒకసారి చూద్దామండి. LS -L చార్జ్ చూసుకొని తగ్గించలేదు. LS -L కాదుగా, LS -A కాదు. నేను ఆపేసాను. సార్ ఫైల్ నేమ్ కి ముందు సౌండ్ తో విను. డాట్ ఇద్దామండి. అదే సౌండ్ పెరిగిందా ఆపుతాను. ఫర్ ఎగ్జాంపుల్ డాట్ వచ్చింది AAA. హిడెన్ అయిపోయిందండి, అది హిడెన్ అయిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ LS -A. దిస్ ఈజ్ ఏ హిడెన్ ఫైల్. సిస్టమ్ డాట్ తో క్రియేట్ చేసినవన్నీ, సౌండ్ పెరిగిందంటే ఆపుతా. డాట్ తో ఫైల్ నేమ్ ఫాలో అయినవన్నీ కూడా మనకి ఏంటంటే హిడెన్ ఫైల్స్. అదిగోండి సిస్టమ్ చూడండి ఇక్కడ, అదిగో డాట్ AA కూడా హిడెన్ ఫైల్ గా క్రియేట్ అయింది కదా సార్? నో ఎక్కడ ఈ వేరు ఈ వేరు కాలమ్స్ గా డివైడ్ చేసింది చూడండి. డాట్ డబుల్ డాట్ A AA రెండు ఒకటి కాదండి, ఇవి రెండు ఒకటి కాదు. చూడండి ఒకసారి, రెండు ఒకటి కాదు, ఇది సపరేట్ ఇది సపరేట్. అర్థమైందా? AA ఈజ్ కామన్, AA ఈజ్ నార్మల్ ఫైల్. మీరు స్పేస్ కాదండి, డాట్ ఫాలోడ్ బై ఫైల్ నేమ్ అయితే అది క్రియేట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోటి క్రియేట్ చేస్తాను, క్యాట్ తో క్రియేట్ చేస్తానండి. ఈసారి క్యాట్ IMP, ఆ ఫైల్ నేమ్ ఇంపార్టెంట్ ఇస్తున్నాడు, ఓకేనా. IMP ఫైల్ చూడండి, IMP. నౌ అవును క్యాట్ కాదుగా, క్యాట్ గ్రేటర్ దాన్ ఇవ్వాలిగా. ఎస్ గ్రేటర్ దాన్, అందుకోండి గ్రేటర్ దాన్ ఇవ్వాలి సార్. సో అదిగోండి, దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. కంట్రోల్ D. అదండి, ఈ హిడెన్ ఫైల్ అంట చాలా ఇంపార్టెంట్ అంట. కంట్రోల్ D సేవ్ చేశాను. నా ఒక్కసారి క్లియర్ చేస్తున్నాను చూడండి. నా ఇప్పుడు చూద్దాం. నార్మల్ LS అంటే కనిపించండి, చూడండి ఒకసారి. ఇప్పుడు నేను ఇచ్చాను LS -A. నేను ఫైల్ నేమ్ ఏదో ఇచ్చానండి, IMPనా? .imp సార్. ఇంకా డాట్ ఇవ్వని అవసరం చూడండి. నో డాట్ ఇంపిద్దామా, రావాలి కదా LS -A అనగానే. ఎస్ అదండి. మరి దాన్ని ఓపెన్ చేద్దాం ఎట్లా ఉంటుందో. క్యాట్ డాట్ IMP, అదిగోండి టెక్స్ట్. దిస్ ఈజ్ ఇంపార్టెంట్, ఓకేనా. హిడెన్ ఫైల్ అదండి. సో డాట్ ఫాలోడ్ బై ఫైల్ నేమ్, ఓకేనా. ఎస్ ఫర్ ఎగ్జాంపుల్ మీ డాట్ ఎక్స్టెన్షన్ కాదండి అది, ఓకేనా. ఎక్స్టెన్షన్ ఈజ్ సంథింగ్ డిఫరెంట్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఫైల్ క్రియేట్ చేస్తాను, మళ్ళీ ఒకసారి చూడండి. క్యాట్ డాట్ ఫర్ ఎగ్జాంపుల్ ఏమి ఇద్దాము, అదిగోండి డబల్ జెడ్ ఇద్దాం. డబల్ జెడ్ డాట్, అది TXT ఫైల్ అనుకోండి, నార్మల్ టెక్స్ట్ ఫైల్, TEXT. ఎస్ ఇప్పుడు చూడండి ఏమవుతుందో, గ్రేటర్ దాని వాళ్ళుగా. ఎస్ అదిగోండి నేను రాస్తాను ఇక్కడ టెక్స్ట్, ఓకేనా. హాయ్, దిస్ ఈజ్ వెరీ, అదిగోండి ఇంపార్టెంట్, ఓకేనా. అది స్పెల్లింగ్ పర్వాలేదు. హిడెన్ ఫైల్. ఎస్ నౌ సేవింగ్. చూడండి
ఎల్ఎస్ అన్నాను కనిపిలా. నౌ ఎల్ఎస్ మైనస్ ఏ అన్నాను, అదిగోండి ఇప్పుడు చూడండి కనిపిస్తుంది. వల్ల ఈ అబ్బాయికి జరగట్లేదు. అమ్మా ఇప్పుడు రికార్డ్ అవుతుందా? ఎస్. నౌ 526 మైక్ ఆపమన్నాడు సార్. అమ్మ సైలెంట్గా ఉండాలి. 26 నౌ రికార్డింగ్ అండి. రికార్డింగ్ అవుతుంది కదా? ఎస్ నౌ రికార్డింగ్. ఎస్ అవుతుందండి. నౌ వాట్ అవర్ కమాండ్? ఫర్ ఎగ్జాంపుల్ ఏదో క్రియేట్ చేసామండి ఇప్పుడు. జెడ్ కదా? జెడ్ టెక్స్ట్ ఫైల్ క్రియేట్ చేశాను సార్. ఇక్కడ స్క్రీన్ అడ్డం వచ్చింది. ఓకేనా? yes, what is this? Now ఇప్పుడు చూడండి రికార్డ్ అవుతుందండి. ఎస్ సార్ రికార్డింగ్. నౌ జెడ్ అదిగోండి zz.txt ఫైల్. సో సింప్లీ దాన్ని ఓపెన్ చేద్దామండి ఇప్పుడు. సార్ ఎక్స్టెన్షన్ ఇవ్వాల్సింది txt అని కదా? ఎట్లయినా జస్ట్ ఎక్స్టెన్షన్ వచ్చి చూపిస్తాను. txt చూపించవచ్చు, txt వచ్చు, .doc వచ్చు, .c వచ్చు, ఏదైనా వచ్చు. అంటే ఎక్స్టెన్షన్తో ఏ విధంగా క్రియేట్ చేయాలో చూపిస్తాను అంతే. దాన్ని ఓపెన్ చేద్దాం చూడండి ఇప్పుడు. cat.zz.text అదిగోండి. ఓకేనా? సో మనం ఏ నేమ్స్ అయినా ఇచ్చుకోవచ్చు. అదే .doc అంటేనేమో ఎంఎస్ వర్డ్ ఫైల్ లా క్రియేట్ అవుతుంది. .c అంటేనేమో సి ఫైల్ లా క్రియేట్ అవుతుంది. ఆ ఫైల్ని సేవ్ మీన్స్ హిడెన్ చేయాలి అంటే ఫైల్ నేమ్కి ముందు డాట్ ఇస్తారు. అదండి. ఓకేనా? ఇన్ దిస్ వే వీ కెన్ హైడ్. ఓకేనా? ఎస్. నౌ క్లియర్. నెక్స్ట్ స్లైడ్. సో నో కోట్ అయిపోయింది, సింగిల్ కొటేషన్, డబుల్ కొటేషన్ యాజ్ వెల్ యాజ్ బ్యాక్ స్లాష్ కూడా అయిపోయిందండి. నౌ లాస్ట్ వన్ ఈజ్, ఒకసారి లాస్ట్ వన్ చూద్దామండి. సార్ ఎంత హిడెన్ అయినా ఫైల్ నేమ్ తెలిస్తే చాలా ఓపెన్ చేయొచ్చు కదా? తెలుసుకోవచ్చు అండి, అది తెలుసుకోవచ్చు. సో ఫైల్ నేమ్ సబ్స్టిట్యూషన్ కంప్లీటెడ్. అంటే ఇక్కడ మీకు ఒక రకమైన సెక్యూరిటీ ఉందండి. అంటే అందరూ ఓపెన్ చేయొచ్చా సార్? ఓపెన్ చేయొచ్చు. దానికి కూడా పర్మిషన్ డిఫైన్ చేసుకోవచ్చు. దానికి కూడా మీరు పర్మిషన్ డిఫైన్ చేసుకోవచ్చు. ఆ పర్మిషన్ ఎవరు ఓపెన్ చేయకూడదు, లేదా రీడ్ చేయొచ్చు, రైట్ చేయొచ్చు, రీడ్ ఓన్లీ చేయాలా, రైట్ ఓన్లీ చేయాలా, మీ ఇష్టం ఎట్లా నేర్చుకోవచ్చు. ఓకేనా? అది. సో మెటా క్యారెక్టర్స్ సింప్లీ ఫైల్ నేమ్స్ substitution completed, IO redirection completed, process execution completed, quotations completed. Now positional parameters. చూద్దామండి. ఈ ఓకేనా? 1 2 3 4 5 ఫిఫ్త్ వన్. ఎస్ ఏమిటో చూద్దాం. అది పొజిషన్ పారామీటర్స్ ఆర్ another type of meta characters. ఇక్కడ ఏమో చూద్దాం. ఓకేనా? ఎస్. హియర్ పొజిషనల్ పారామీటర్స్ ఆర్ sometimes called as shell variables అండి. Positional parameters are sometimes called as shell variables. Now, yes, what is the meaning of variable? Here, variable is a name which is used to store some data, and also we can print that particular stored data. Already మనం చూసింది. ఓకేనా? సో ఇక్కడ మనం ఎన్ని చేయగలమంట? మనం 9 వేరియబుల్స్ స్టోర్ చేసుకోవచ్చు. అంటే 9 వేరియబుల్స్ యొక్క డేటాని మనం స్టోర్ చేసుకోవచ్చు. ఏ విధంగా చూద్దాం. హియర్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ అదిగోండి, నేను 9 వాల్యూస్ని స్టోర్ చేసుకున్నాను వేరియబుల్స్లో. ఆ 9 వాల్యూస్ నేను ఎట్ ఎ టైం డిస్ప్లే చేసుకోవచ్చు, లేదా నాకు కావాల్సిన ఏదో ఒకదాన్ని మాత్రమే డిస్ప్లే చేసుకోవచ్చు. అది ఎట్లాగో చూద్దామండి. హియర్ దెర్ ఈజ్ ఎ సెట్ కమాండ్ అండి, నాట్ ఎ సెడ్. ఓకేనా? సెడ్ కమాండ్ వేరు, అది నెక్స్ట్ యూనిట్లో వస్తుంది మనకి. హియర్ సెట్ ఈజ్ ఏ కమాండ్. దిస్ కమాండ్ ఈజ్ యూజ్డ్ టు అసైన్ ది పొజిషనల్ పారామీటర్ మెటా క్యారెక్టర్. సో సింటాక్స్ ఈజ్ అదిగోండి సెట్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు కావాల్సిన ఇస్తారు ఇక్కడ. అదిగో మీకు కావాల్సిన సంథింగ్ వేరియబుల్స్ ఇచ్చుకున్నారు. ఆ వేరియబుల్స్ మీరు ప్రింట్ చేయాలనుకుంటే అది కూడా ఈ విధంగా ఇచ్చుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ జాన్ ఈజ్ ఏ వేరియబుల్, ఫిబ్రవరి ఈజ్ ఏ వేరియబుల్, మార్చ్ ఈజ్ ఏ వేరియబుల్, ఏప్రిల్ ఈజ్ ఏ వేరియబుల్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆ 4గిటిని ఎట్ టైం ప్రింట్ చేయాలనుకోండి, ఎదుగోండి $1, $2, $3, $4 ఇస్తాను. సో అట్లా ప్రింట్ అవుతుంది. ఒక్కసారి చూద్దామండి, ఇది చూపిస్తే అర్థమవుతుంది. చూడండి. ప్రింట్ఎఫ్ స్కాన్ఎఫ్.
స్కాన్ ఆఫ్ చూద్దామండి. సెట్ ఫర్ ఎగ్జాంపుల్ సండే స్పేస్ మస్ట్. ఒక స్పేస్ ఇస్తే నెక్స్ట్ వేరియబుల్ తీసేసుకుంటుంది అది. మండే, ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే. ఓకేనా? నెక్స్ట్ వన్ ఫ్రైడే, సాటర్డే. నో సాటర్డే. Now so set command is used to define these positional parameters. ఓకే, పొజిషన్ వేరియబుల్స్ అండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6 7. సో నాకు సాటర్డే ఒకటే ప్రింట్ అవ్వాలి, అంటే 7th వన్ మాత్రమే ప్రింట్ అవ్వాలి. 7th పొజిషనల్ వాల్యూ మాత్రమే నాకు కావాలండి. ఏమి ఇస్తాను? ఎకో $7. చూడండి ఏం జరిగిందో. ఓన్లీ సాటర్డే మాత్రమే ప్రింట్ అయింది. ఓకేనా? సింప్లీ యారే అనుకోవచ్చా? ఇట్ని యారే లాగా పనిచేస్తుంది అనుకోవచ్చా? యారేస్ లాగా. ఎస్. ఇంకోటి చూడండి ఒకసారి మరి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు అన్నీ కావాలండి. ఏం చేస్తాను? ఎకో $1. నో 4 కాదండి, డాలర్. ఎస్, వేర్ ఈజ్ ఎస్ డాలర్. నో డాలర్ ప్రింట్ అవ్వట్లేదే. డాలర్, ఎస్ ఇప్పుడు ప్రింట్ అయ్యి చూడండి. $1, $2, నో $2, $3, $4, $5, $6 as well as $7. అది కూడా చూడండి ఒకసారి. ఓకేనా? సో నాకు ఏది కావాలంటే అది ప్రింట్ చేసుకోవచ్చు వాటిలో, లేదా అన్నిటినీ ప్రింట్ చేసుకోవచ్చు. అదండి. దిస్ ఈజ్ ఓవరాల్ చేసుకోవచ్చు సార్. ఓవరాల్ ఎట్లా చేస్తారు చెప్పండి? ఓవర్ ఎట్లా చేస్తారు? మళ్ళీ సెట్ కమాండ్ ఇద్దాం. ఈసారి ఏమిద్దామంటే ఏ బి సి డి ఈ. ఇప్పుడు చెప్పండి. ఎస్, ఓవర్ అయిపోయినాయండి. ఓవర్ అయిపోయింది. ఎకో $1, $2, $3. ఎస్, ఫర్ ఎగ్జాంపుల్ ఎకో ఓవర్ అయిపోయింది చూడండి. ఎస్, ఎకో $. ఒకటి చూద్దాం. ఓకే, అసలు ఎందుకు లేదు. 1 ఇందాక 1 అంటే ఏమొచ్చింది? సండే వచ్చింది. ఇప్పుడు 1 అంటే ఏమొస్తుంది? ఏ వస్తుంది. చూసారా సార్? ఇప్పుడు ఆ ఉన్న దాంట్లోనే బి పొజిషన్ లో ఇంకోటి మార్చాలంటే ఏం చేయాలి సార్? లేదండి, కుదరదు. ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ వేరియబుల్ నా అది కూడా బి పొజిషన్ ని దాన్ని చేంజ్ చేయాలి. సెట్ బి అంటే ఏమవుతుంది చూద్దాం. సెట్ $2 = D అని రాయవచ్చా? సెట్ బి అంటే ఏమవుతుంది? బీనే వస్తుంది. అంటే ఏమొస్తుంది? సెట్ 1 అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1 అంటే ఒక బి వస్తుంది. కావాలి ఇప్పుడు డాలర్ కదా. ఎకో అంటే నో, మళ్ళీ రీడ్ అయిందండి. మీరు ఎట్ టైం అన్నింటినీ చేస్తారు అంతే. ఎట్ టైం మీరు ఎన్నైనా చేసుకోవచ్చు. మళ్ళీ మీరు సెట్ వాడారు అంటే అవన్నీ పోతాయి. అవన్నీ పోతున్నాయి చూడండి. సో 1 అంటే ఏమవుతుంది చూడండి. ఎకో $1. సెకండ్ కూడా రావట్లా చూడండి. ఇప్పుడు 2 ఇచ్చిన ఎంటీ అంటున్నారు చూడండి. 2 ఇచ్చిన అది ఎంటీగా ట్రీట్ చేస్తుంది. సార్ 9కి మించి ఎక్కువ తీసుకోదాం. 9కి మించి తీసుకుంటుందండి. 9కి మించి 9కి మించి ఇవ్వాలి అనుకుంటే మీకు ఓకేనా? అదిగోండి ఈ బ్రాకెట్ యూజ్ చేస్తారు. నో, ఈ బ్రాకెట్ కాదండి. బట్ కొన్ని వర్షన్స్ లో మాత్రం వర్క్ అవుతుంది. అదిగోండి ఈ వర్షన్, అదిగోండి ఇది యూజ్ చేస్తారు. ఓకేనా? చూద్దాం ఈ వర్షన్ వర్క్ అవుతుందో లేదో చూద్దాం. ఓకేనా? చూద్దామండి, ట్రై చేద్దాం. ఇలా లాంగ్ లెంతీ ప్రాసెస్ కదా ఇది. సార్ మనకు కావాల్సింది తీసుకోవాలంటే ఇక కౌంట్ చేసుకోవడానికి టైం సరిపోయింది. ట్రై చేద్దాం చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏ నో సెట్ కదా. సెట్ ఏ బి సి డి ఈ ఎఫ్ జి హెచ్ ఐ జే కే ఎల్. ఎన్నేనండి ఇంతవరకు? 1 2 3 4 5 6 7 8 9 10 11 12. ఎస్, 12 అయినాయి. సో 12 దాన్ని ప్రింట్ చేయాలి మరి. వాటిని చూద్దాం. నౌ
ఎకో ఫస్ట్ 1ని చూద్దామండి. $1 ఏ. ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ అదే రాద్దామండి. ఎకో ఇది ఈ సింబల్ చెప్పానుగా. ఎస్ $12 ఇద్దామా? ఎస్ రావట్లేదుగా. సో ఇదే విధంగా ప్రింట్ అవ్వాలండి. విడిగా ఇవ్వండి సార్, మామూలుగా ఎక్కువ $12 ఇవ్వండి, బ్రాకెట్ లేకుండా. ఎకో $12 A2 రావట్లేదండి. సార్ సెకండ్ డిజిట్ తీసుకోవట్లేదు సార్. ఏంటండి సెకండ్ డిజిట్ తీసుకోవాలంటే ఇదేనండి సింటాక్స్. ఓకేనా, దిస్ ఇస్ ద ఫార్మాట్ యాక్చువల్లీ. ఇది సింటాక్స్. సార్ ఎట్లయినా మనకు కావాల్సింది తీసుకోవాలంటే టైం పడుతుంది కదా సార్, కౌంట్ చేసుకోవాలి. ఏంటండి మనకు కావాల్సింది కావాలంటే చాలా ఉంటాయి కదా సార్. టైం ఏం లేదండి, ఇదే సింటాక్స్. ఇంకా మరి ఈ వర్షన్ వర్క్ అవుట్ సార్ ఇవంటే ఒక 12 ఉన్నాయి కాబట్టి చెక్ చేసుకోగలుగుతాం. సపోజ్ హండ్రెడ్స్ ఆఫ్ ఫైల్స్ ఉన్నాయంటే మనం రిట్రీవ్ చేసుకోవాలంటే చాలా లెంతీ ప్రాసెస్ కదా. అవును, ఇది ఫైల్స్ కాదండి, టెక్స్ట్. ఇది ఫైల్స్ కాదు, ఓన్లీ టెక్స్ట్ మాత్రమే. ఓన్లీ మనకు కావాల్సిన పొజిషన్ టెక్స్ట్ పొజిషన్ తెలుసుకోగలమా? టెక్స్ట్ పొజిషన్ తీసుకుంటున్నారు అంతే. సో ఈ వర్షన్ 9 వరకు మాత్రమే తీసుకుంటుంది. సో 9కి మించి మీరు ఇవ్వాలి. డబుల్ డిజిట్ ఇవ్వాలి అనుకుంటే టెక్స్ట్ పొజిషన్ తెలుసుకోవాలంటే ఎలా సార్? టెక్స్ట్ పొజిషన్ అంటే మీరు ఇక్కడ 1 2 అని ఇస్తున్నారు కదా మీరే. కౌంట్ చేసుకోకుండా మామూలుగా ఒక 50 ఉంటే అందులో ఏదో ఒక ఫైల్ కావాలి. మీకు తెలిసి ఉండాలి. అది మీకు తెలిసి ఉంటే అది ఇస్తే డైరెక్ట్ గా సేమ్ దాని కింద ప్రింట్ అవుతుంది మీకు. అందుకే దాని వాల్యూ ప్రింట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను 4 అంటేనేమో ABCD అంటే 4 ప్రింట్ అవుతుంది. అట్లా మీరు వాటిని తెలుసుకోలేదు కానీ వాటిలోనే వాల్యూని ప్రింట్ చేసుకోవచ్చు. కానీ ఈ వర్షన్లో ఇది వర్క్ అవ్వట్లేదండి. అదిగోండి. ఓకేనా? ప్రాసెస్ కి ఆల్టర్నేటివ్ ఏం లేదా సార్? ఈ వర్షన్లో వేరే ఆల్టర్నేటివ్ లేదండి. ఇంకా మీరు ఒకసారి ఫర్ ఎగ్జాంపుల్ మొబైల్లో కానీ ట్రై చేయండి. ఒక్కసారి నేను మొబైల్ వర్షన్ నేను ట్రై చేస్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మొబైల్లో వర్షన్ ఉంది, దాంట్లో ట్రై చేయండి. ఇదే లేదా విండోస్ మోడ్లో ఇంకోటి చెప్పాను కదా గిట్ అనేది, దాంట్లో ట్రై చేయండి. సో మొబైల్లో ట్రై చేశానండి ఒకసారి టర్మెక్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఏం రాశాను, సెట్ ఏంటండి అది, సెట్ ABCDEFGHIJK ఇచ్చానండి. అసలు తీసుకుంటుందో చూద్దాం. ఎస్ తీసుకుందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ప్రింట్ చేద్దాం అనుకుంటున్నాను. ఎకో ఇక్కడ రాశాను, ఎకో అదిగోండి డబుల్ బ్రేసెస్ రాశాను. డబుల్ బ్రేసెస్లో 12 ఇద్దామండి. ఎక్కువ రాశాను, 12 రాశాను. 12 రాదు సార్, మీరు ఇచ్చింది 12 కాదు సార్, మీరు ఇచ్చింది 11 వస్తాయి కదా సార్. 10 ఇచ్చాను చూడండి, 10 ఇచ్చానండి. ఎంటర్. ఇక్కడ కూడా ప్రింట్ అవ్వలేదండి. సేమ్ అదే మొబైల్లో కూడా ప్రింట్ అవ్వట్లేదు సార్. మొబైల్లో కూడా సేమ్ ఇంతే వస్తుంది మీకు రిజల్ట్. సో మొబైల్ సేమ్ రిజల్ట్ వస్తుంది కాబట్టి ఎట్లా ప్రింట్ చేద్దాం చూడండి. ఇది డాలర్ ఇంకెట్లా ఇవ్వచ్చు. ఎకో సార్ చెప్ హలో ఎట్లా ఇవ్వచ్చు ఇంకా. ఎకో డాలర్ ఎకో సరే చెప్పండి. స్పేస్ డాలర్ డబుల్ డాలరా? మామూలు సింగిల్ డాలర్ డాలర్ డబుల్ డాలర్ సింగిల్ డాలర్ ఇచ్చానండి. ఇప్పుడు బ్రాకెట్ ఓపెన్ చేయండి సార్. ఏ బ్రాకెట్ అండి? 3 ఉన్నాయి ఇక్కడ మనకి. ఫ్లేవర్ అదిగోండి ఓపెన్ చేశాను. 12 నొక్కండి సార్. 12 క్లోజ్ చేయండి. ఎస్ అవునండి, ఇప్పుడు వస్తుంది. మీ నేమ్ ఏంటండి? భార్గవ్ సార్. ఎస్ ఓకే, ఇట్లా వస్తుందండి. సో డాలర్ బయట ఇవ్వాలి. ఎస్ అదండి. సో డబుల్ డిజిట్ ఎస్ డాలర్ బయట ఇస్తే ఇట్లా వస్తుంది. సో మొబైల్లో కూడా ట్రై చేద్దామండి. ఎస్ మొబైల్లో కూడా అంతేనండి. ఏంటండి మొబైల్లో చేసే మీకు చెప్పాను సార్. ఎస్ అదండి. సో డాలర్ బయట ఇస్తే వస్తుంది. సో డాలర్ లోపల ఇస్తే ఏమి తీసుకుంటుంది అది? డాలర్ సేమ్ స్ట్రింగ్గా తీసుకుంటుంది. అది డాలర్ లోపల ఇచ్చామనుకోండి సేమ్ మొత్తం స్ట్రింగ్గా తీసుకుంటుంది. A2 అని. ఓకేనా? అట్లా తీసుకుంటుంది. సో 1 అంటే A, 2ని
2గా తీసుకుంటుంది అది. ఒక్కసారి చూడండి, ఇది ఇట్లా ఇస్తే ఏమైంది ఇక్కడ 12 అంటే అది ఏం తీసుకుంటుంది, A2 అంటుంది. దట్ మీన్స్ ఈ 1 ఏమో ఏగా తీసుకుంది, 2నేమో 2 డిజిట్గా తీసుకుంది, అది 2 డిజిట్గా తీసుకుంది. సో ఇఫ్ యూ వాంట్ టు ప్రింట్, సో ఈ విధంగా ఫర్ ఎగ్జాంపుల్ సెట్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 అండి. నౌ ఐ వాంట్ టు ప్రింట్ 17th one. నౌ ఎకో ఏమన్నారు, సో డాలర్, సో 17th one కదా, 17th one చూద్దామండి. ఎండ్ నో 17, ఎస్ ఎగ్జాక్ట్ అండి. ఇంకా మీ ఎంత వాల్యూ అని ప్రింట్ చేసుకోవచ్చు, ఏ వాల్యూ అని ప్రింట్ చేసుకోవచ్చు. ఓకేనా, చెప్పండి. నో ఐ వాంట్ $7 ఆల్సో. అదిగోండి 7th పొజిషన్ది యాజ్ వెల్ యాజ్ 17th పొజిషన్ది రెండు ప్రింట్ చేశాను నేను. సో సింప్లీ ఇఫ్ యూ వాంట్ 9 వరకేమో బ్రాకెట్ ఏమైనా అవసరం లేదు. సరే బ్రాకెట్ ఇద్దాం, ఇక్కడ కూడా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ దీనికి కూడా బ్రాకెట్ ఇస్తున్నాను నేను. సింగిల్ దానికి కూడా బ్రాకెట్ ఇచ్చాను. ఎస్ వస్తుందండి, సింగిల్ దానికి కూడా మీరు బ్రాకెట్ ఇచ్చినా వస్తుంది, డబుల్ దానికి బ్రాకెట్ ఇచ్చినా వస్తుంది. ఓకేనా, సో సింగిల్ దానికి మీరు బ్రాకెట్ ఇవ్వకపోయినా వస్తుంది. మరి డబుల్ డిజిట్లో ఉన్న పొజిషన్ ప్రింట్ చేయాలంటే కంపల్సరీ మీరు ఏమి ఇవ్వాలి, ఫ్లవర్ బ్రాకెట్ని ఇవ్వాల్సిందే, డాలర్ బయట రాయాలి అదండి. ఓకేనా, సో దీస్ ఆల్ ఆర్ నథింగ్ బట్ పొజిషన్ పారామీటర్స్ అదండి. నెక్స్ట్ వన్ స్పెషల్ క్యారెక్టర్స్. ఓకేనా, లాస్ట్ వన్ అండి, మెటా క్యారెక్టర్స్లో లాస్ట్ వన్. దిస్ ఈజ్ స్పెషల్ క్యారెక్టర్స్ అనుకోండి, స్పెషల్ క్యారెక్టర్స్ రేపు చూద్దాం ఇది. ఓకేనా, సో స్పెషల్ క్యారెక్టర్స్ రేపు చూద్దామండి. సో టైం ఆల్ 2:30 అయింది. సో అదండి మెటా క్యారెక్టర్స్ గురించి. ఓకేనా, సో ఇది మన డైరెక్ట్గా 8 మార్క్స్ క్వశ్చన్. ఓకేనా, డైరెక్ట్ 8 మార్క్స్ క్వశ్చన్, లేదా ఒక్కొక్కటిగా ఇస్తే మీకు 4 మార్క్స్గా ఇస్తాడు అదండి. ఓకేనా, నెక్స్ట్ క్లాస్ ఎవరు మీకు, నెక్స్ట్ క్లాస్ ఎవరండి, ఎవరు రెస్పాండ్ అవట్లా. నెక్స్ట్ క్లాస్ ఎవరు, ఓకేనండి. ఓకేనా, సో నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దామండి సేమ్ టైం. సో స్టాప్ రికార్డింగ్.